సీతాఫల్ మండి దత్తాత్రేయ ఆలయంలో శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ దత్తా జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ సభ్యులు వి నాగలీల, ఎం శ్రీనివాసచారి, ఎన్ రాజు గౌడ్, జె శ్రీనివాస్, హరి మాధవన్, వి వివేకానంద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏంటంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ తక్కువ. దాంట్లో నియోజకవర్గంలో ఇదే పెద్ద దేవాలయం, దత్తాత్రేయ స్వామి దేవాలయం. ఈ దత్త జయంతి సందర్భంగా తండోపతండాలుగా భక్తులు విచ్చేసి ఎంతో ఆనందంతో ఉప్పొంగి భజన కార్యక్రమాలు, అన్నదానాలు, భక్తులు కోలాహలంగా ఇటు చూసిన భక్తులే. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని కానీ మన కార్యవర్గాన్ని కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ప్రజలకు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా. ఈ సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది. భక్తులకు అనుకున్న కోరికలు అవుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి ప్రతి ఒక్కరికి పనులు అవుతున్నాయి కాబట్టి ఇంత జనం వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున కూడా మా కమిటీ మెంబర్లం కానీ అందరం కలిసి చేసినాము. భక్తులందరూ కూడా సహకారం చేశారు. పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇట్లనే ఇంకా పెద్దగా కావాలని మా కోరిక. మా ఆధ్వర్యంలో ఇంత పెద్దగా అవుతుందంటే సంతోషపడుతుంది. దత్తాత్రేయ స్వామి దేవస్థానము, నేను ఈవోని, రవికాంత్ శర్మ నా పేరు. ఈ దేవాలయంలో పోయినసారి కన్నా ఈసారి అధికంగా భక్తులు వచ్చి స్వామివారికి పొద్దున్న 6 గంటలకు అభిషేకం చేశామండి. దత్త హోమం మూలమంత్రంతో దత్త హోమం చేపించాము. చాలా భక్తులు విచ్చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఒక 2000 మందికి జరిపించబడుతున్నది. ప్రతి ఒక్క భక్తుడికి ఏ ఆటంకాలు లేకుండా ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరికి పూజ అందేటట్లు ప్రసాదాలు కానీ దేనికి కానీ ఏ లోటు లేకుండా చేశాము. ఏదైనా మాత్రం చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మాత్రము భక్తులందరూ కలిసి క్షమించండి. ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ టైం ఇట్లా ఇంకో కొంచెం కేటగిరీ ఇంకా పెంచుదామని చూస్తున్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా దత్త జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్ మండి డివిజన్లో దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త జయంతిని పురస్కరించుకొని ప్రజలందరూ భారీగా ఇక్కడ రావడం జరిగింది. గుడి కమిటీ మెంబర్స్ కూడా గుడి ఏర్పాటును మరి కమిటీ మెంబర్సే కాకుండా మరి సికింద్రాబాద్ నియోజకవర్గంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆడం సంతోష్ గారు కూడా ఏర్పాట్లన్నిటినీ పరిశీలించి బాగా ప్రజలందరికీ, భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా అన్నదాన కార్యక్రమాలే కానివ్వండి, పూజా కార్యక్రమాలే కానివ్వండి, అన్ని సాఫీగా సాగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని. జయంతి సందర్భంగా